ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. గత కొన్ని రోజులుగా టీడీపీలో లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ మాటల్లో నిజమెంత? అసలు నిజంగానే లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయాలనుకుంటున్నారా? ఆ ఆలోచనలో పార్టీ కూడా ఉందా? ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జీవీఎల్ నరసింహారావు గారు, టీడీపీకి సంబంధించిన మాజీ ఎస్సీ సెల్ చైర్మన్ విజయవాడ. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ కొన్ని రోజులుగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యాలి అని కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీనిలో వాస్తవం ఎంత? అసలు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ కొన్ని పదవులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి లోకేష్ గారి మీద. కొత్తగా ఈ డిప్యూటీ సీఎం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉండే అనేక మంది ప్రజలు, ఈరోజు అసెంబ్లీలో ఉన్న అనేక మంది ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు, మంత్రులు కానీ చాలామంది ఈరోజు కోరుకుంటా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అనేది అభివృద్ధికి చాలా దూరంగా ఉంది. గతంతో పోలిస్తే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉండే యువతకు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానికాని అందరికి కూడా అన్ని రకాల అవకాశాలు అభివృద్ధిలో కానీ, లేకపోతే సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ అభివృద్ధి చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అంటే డబల్ పని. గత 5 సంవత్సరాల్లో చేయాల్సిన పని కూడా ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపించాల్సిన అవసరం బాగా పెరుగుతూ ఉంది. ఇటువంటి టైంలో పనిచేసే నాయకత్వం, సమర్థత ఉన్న నాయకుడు ఎక్కువగా కావాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకా అనేక మంది మంత్రులు ఉన్నారు. వీరితో పాటుగా శక్తి సామర్థ్యాలు ఉండి, తెలివితేటలు ఉండి, రాష్ట్రంలో ప్రజల యొక్క బాగోగులు, సమస్యలు, బాధలు, కష్టాలు తెలుసుకున్న లోకేష్ గారు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనేది దీని ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, దేశంలోనే ప్రపంచంలోనే అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ అమరావతిని రీఆర్గనైజ్ చేయబడుతుంది. అమరావతి కూడా 1-2 సంవత్సరాల్లో నిర్మిస్తామని చెప్పి యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా తీసుకుంటాం. మరి ఇటువంటి టైంలో అనేక సందర్భాల్లో పెట్టుబడులు పెడతామని వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టలేక తిరిగి వెళ్ళిపోయి మనం చూసాం. కానీ ఈరోజు పెట్టుబడులు పెడతామని వచ్చేవాళ్ళు ఎంత ముఖ్యమో వాటిని ఆచరణ రూపం చేయించి ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్న యువతకి భవిష్యత్తు చూపించాల్సిన బాధ్యత కూడా ఉంది. అటువంటి సమయంలో బాగా పనిచేయగలిగిన లోకేష్ గారు లాంటి వ్యక్తి ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశం. అందుకే ఈరోజు ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు కూడా లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎంగా చేస్తే ఇంకా మరింత బాధ్యతలు పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పార్టీ కంటే కూడా ప్రభుత్వం, ప్రజలే ముఖ్యమనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అధికారికంగా ఈ విషయాన్ని మనం ఎప్పట్లో వినగలుగుతాం అనుకోవచ్చండి? అది ప్రభుత్వ నాయకులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అవసరం అట్లా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధానమైన భూమికి కూడా లోకేష్ గారి పాత్ర కూడా ఉంది. మనం చూసాం. వయసు చిన్నదైనా కానీ ఆయన పాదయాత్ర చేసింది మాత్రం చాలా ఎక్కువ. గతంలో ఎన్నడూ లేని విధంగా అర్ధరాత్రి 2 గంటల వరకు, 3 గంటల వరకు కూడా ప్రజలు ఆయన కోసం వెయిట్ చేసి వాళ్ళ బాధలు, కష్టాలు చెప్పుకొని ఆయన్ని ఆశీర్వదించి ఆయన ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశించారు. ఆయన కూడా అనేక ప్రాంతాల్లో అనేక మందిని కలిసి ఏ ప్రాంతంలో ఏ సమస్య పరిష్కారం చేస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారు, ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఐడియాలజికల్గా ఆయన అభివృద్ధి చెందున్నారు ఆల్రెడీ. మరి దాన్నంతా ఈరోజు ఆచరణ రూపంలో పెట్టాలంటే ఖచ్చితంగా ఆయనకి ఇటువంటి డిప్యూటీ సీఎం గారు లాగా ఆయనకి ఆ బాధ్యతలు కూడా అప్పగించాల్సిన అవసరం ఉంది. మీరు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల కోసం కొన్ని తెలివైన నాయకులు, బలమైన నాయకులు ఉండాలి. ఆల్రెడీ ఉన్నారు. కానీ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు కూడా ఉంటే బాగుంటుంది అన్నారు. అదనంగా పార్టీకి ఎలాంటి ఉపయోగం చేకూరే అవకాశాలు ఉన్నాయి ఎలా డిప్యూటీ సీఎంగా చేస్తే లోకేష్ గారు? ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల ప్రయోజనమే పార్టీ ప్రయోజనం, అందులో డౌటే లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందంటే తెలుగువారి ఆత్మగౌరవం, అభివృద్ధి, సంక్షేమం కోసం పెట్టిన పార్టీ. ఈరోజు ప్రజలందరి భవిష్యత్తు బాగుంటేనే పార్టీ బాగుంటుంది. ఇందులో ప్రధానంగా చూస్తే ఈరోజు లోకేష్ గారు సాదాసీదా వ్యక్తి కాదు. ఆయన చదువుకున్న చదువు కానీ, ఆయన ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన పనిచేసి వచ్చిన ప్రాంతాలు కానీ మొత్తం రాష్ట్రం యొక్క మౌలికమైన స్వరూపాన్ని మార్చగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి, అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకురావడం ద్వారా వీళ్ళకి కూడా, ఇప్పుడు చేసే వాళ్ళకు కూడా పనిలో భాగస్వాములు అవుతారు. ఇంకా మరింత ముందుగా తీసుకెళ్ళి అన్నిటిని కూడా ఆచరణ రూపంలో, కార్యరూపం దాల్చడానికి అవకాశం ఉంటుందనేదే మా ఉద్దేశం. అదే మా పార్టీకి జరిగే మంచి. మీరే అన్నారు సార్, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు,
మళ్ళీ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉండడం వల్ల కొత్తగా ఎలాంటి ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉంటాయి? ఆ విధంగా ఏమనుకుంటున్నారు? ఈరోజు రాష్ట్రం వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి చెందాలని చెప్పి ఈరోజు మనం విజన్ 2040ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి కుటుంబంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనుకుంటున్నారు. ఇది చేయాలంటే అంత ఈజీ పని కాదు. ఒకరి వల్ల, ఇద్దరి వల్ల, లేకపోతే ఒక క్యాబినెట్ వల్ల అంతా చేయటం అనేది సాధ్యపడదు. కాబట్టి పనిలో కూడా బాధ్యతలు పంచుకోవాలి. ఈరోజు ఒక్కరి మీద భారం కాకుండా ఇద్దరి మీద ఈరోజు బాధ్యతలు ఉంటే వాళ్ళిద్దరు ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందనేది ఈరోజు మా అభిప్రాయం. ఇది దీనివల్ల అల్టిమేట్గా ప్రజలకు అభివృద్ధి మంచి జరుగుద్ది. తద్వారా కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు హర్షిస్తారు ఈరోజు. అందుకోసం మేము కోరుకుంటా ఉన్నాం. చాలామంది నోటి వెంట మూడవ తరం స్టార్ట్ అయిపోయింది అనే పదం కూడా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత డైరెక్ట్గా లోకేష్ గారే సీఎం అవుతారని అనుకోవచ్చా? ఆ కుర్చీలో లోకేష్ గారే కూర్చుంటారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. ఎందుకంటే ఆ అర్హత ఉంది, ఆ అనుభవం ఉంది. మన పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం కూడా మరింతగా అధ్యయనం చేసి ఆయన ఒక రకమైన అనుభవం గడించున్నారు. ఆయన చదువుకున్న చదువులు కానీ, పనిచేసి వచ్చిన ప్రాంతాలు కానీ, ఆయన బాధ్యతలు కానీ అన్నిటి వల్ల ఆయన పరిణితి చెందిన లీడర్గా ఆయన ముందుకొచ్చారు. ఇప్పుడు చూస్తే గతంలో ఎన్నికలు లేని విధంగా సభ్యత్వాన్ని కూడా ఒక ఛాంపియన్షిప్గా తీసుకుని కోటి సభ్యత్వాన్ని పైన ఈరోజు చేశారంటే అందులో ఆయన యొక్క బాధ్యత, ఆయన యొక్క ప్లానింగు, అట్లాగే ఆచరణ అన్నీ కూడా లోకేష్ గారి దగ్గర ఉన్నాయి. ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఆయన ఈరోజు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, పార్టీలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా లోకేష్ గారిని వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. సో చూసుకోవచ్చు, లోకేష్ గారు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అలాగే పార్టీకి కూడా మేలు జరుగుతుంది, అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా మేలు జరుగుతుంది అంటూ ఉన్నారు. మొత్తంగా అధికారికంగా ఆ వార్త వెలువడితే మేము చాలా సంతోషిస్తామని కూడా అంటున్నారు. సరే, ఇప్పుడు వినిపిస్తున్న మాట, అతి త్వరలోనే లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా చూస్తాము, చేసుకుంటాము ఆయన్ని డిప్యూటీ సీఎంగా అంటున్నారు. అసలు ఒక డిప్యూటీ సీఎం ఉండగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మళ్ళీ లోకేష్ గారు అవసరమా? లేకపోతే అసలు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు ఆయన డిప్యూటీ సీఎంగా? వై నాట్ అమ్మా? అరే, ఇది ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఈ దేశంలో పనిచేసేవాడు, అర్హుడు, చదువుకున్నవాడు, విఘ్నుడు, కార్పొరేటివ్ సెక్టార్లో తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి వై నాట్ సీఎం, పిఎం? ఈ దేశంలో రాజ్యాంగంలో ఒక పనిచేసేటువంటి శక్తి కలిగి సమాజాన్ని నడిపించగలిగినటువంటి యుక్తి కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో అవసరత ఉంది. రేపు అప్కమింగ్ లీడర్స్ అంటే రేపు రాబోయే తరాలకి లీడర్ అవసరం కదా. నేను ఆల్రెడీ అదే పదవిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి. మళ్ళీ ఈ డిప్యూటీ సీఎం అనేది ఎంతవరకు పార్టీకి ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఒక్కటే మీరు అడిగిన దాంట్లో చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న వేశారు. 2014 నుంచి 19 దాకా ఆ లోపల జరిగినటువంటి పరిణామ క్రమంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ గారు ఎంత రిఫార్మ్స్ తీసుకొచ్చారు అది అందరూ తెలుసు కదా. అది చిన్న వయసులోనే. దానికి ముందు పార్టీ నడిపించేటువంటి తీరుతెన్నులు, అసలు ఈ పార్టీ వ్యవస్థను ఇప్పుడు 1 కోటి సభ్యత్వాలు దాటించడం అనేది ఒక జాతీయ పార్టీ, దట్టు కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీకి దేశ విదేశాల నుంచి సభ్యత్వాన్ని తీసుకొచ్చి మొన్నేసినటువంటి 2,80,00,000 మంది ఓటర్లని ప్రభావితం చేసి దాంట్లో 1 కోటి మందిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో స్వచ్ఛందంగా 1,80,000 మందిని చేర్పించి ఎన్డీఏ కూటమిలో బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క పార్టీ డ్రైవ్ చేసేటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి అద్భుతంగా డ్రైవ్ చేశాడు. అతి కొద్ది కాలంలోనే 2 నెలల్లోనే ఇంత సభ్యత్వం చేయటం అనేది అది క్రెడిట్ గోస్ టు లోకేష్ గారు. ఇంకొకటి అంశం ఏంటో తెలుసమ్మా, అతను తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా అడుగులు ముందుకేస్తా ఉన్నాయి. టీసీఎస్ అసలు అద్భుతమైనటువంటిది విశాఖపట్నానికి తీసుకురావటం కోసం ఎంఓయూలు చేసుకున్నాడు. మీ అందరికీ తెలుసు కదా. టాటా వాళ్ళతో అక్కడ 10 లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి కార్యక్రమం, 10 లక్షల కోట్ల రూపాయలతో ఎస్టాబ్లిష్మెంటు, లుల్లు మాల్స్తో మళ్ళా టైఅప్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అలెక్సన్ అనేటువంటి సంస్థతో చేసుకొని అసలు శరవేగంగా
ఐటీ హబ్గా తీసుకురావటం కోసం, ఒక నాలెడ్జ్ హబ్గా, ఆర్థిక రాజధానిగా తీసుకెళ్ళటం కోసం శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. ఈ రోజున దావోస్ వెళ్ళారు చూడండి. అసలు ఎన్నో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తీసుకురావటం కోసం అక్కడ ఎంఓయూలు చేసుకోవటానికి వెళ్ళారు. అది లోకేష్ గారి యొక్క ప్రతిభ పాఠవాలు. అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్, అతను స్టాన్ఫోర్డ్లో చదివినటువంటి నాలెడ్జ్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి నిమిషం భార్య పిల్లలను వదిలేసి ఈ రాష్ట్రం కోసం తహతహలాడుతున్నటువంటి యువ నాయకుడు. ఇంకొకటి ప్రత్యేకంగా మీకు చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. శ్రీనివాసులు రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఇది ఈరోజు వచ్చినటువంటి మాట కాదు. అసలు రేపు రాబోయేటువంటి భావితరాలకి నాయకత్వం వహించేటువంటిది లోకేష్ గారని చెప్పడం కోసం చెప్పేటువంటి మాటలో స్పష్టంగా కనపడతా ఉంది. మంగళగిరిలో అసలు 82 నుంచి అక్కడ పార్టీ అభ్యర్థులు ఎవ్వరు గెలవలేదమ్మా మొన్నటిదాకా. ఇస్ ద ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ అక్కడ ఎవరు ప్రిడామినెంట్లీ సపోర్ట్ చేసేవాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా అక్కడ 94,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. అట్ ద సేమ్ టైం అక్కడ చేనేత వాళ్ళకి క్లస్టర్లు పెట్టి చేనేత హబ్బు క్రియేట్ చేసి సరికొత్త విధానంతో చేనేత వాళ్ళకి ప్రపంచంలోనే చేనేతలంటేనే ఒక ఆత్మగౌరవం తీసుకొచ్చి దాదాపుగా 6 నెలల నుంచి ప్రజా దర్బారు ఒక మంత్రిగా, యువకుడిగా ఓర్పుతో కొన్ని లక్షల వినతులు వస్తే వాటిల్లో కొన్ని వేలు అప్పుడప్పటికే స్పాంటేనియస్గా సమస్యలు పరిష్కారం చేసి ఒక 5-6 గంటలు నించొని యథేచ్ఛగా కొన్ని వేల మంది యొక్క భావాల్ని, బాధల్ని షేర్ చేసుకుంటా, విన్న మాట వినకుండా, చెప్పిన మాట చెప్పకుండా వాళ్ళందరినీ ఆక్రోధనలు అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని, అవ్వాతాతలు వస్తే దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకొని వాళ్ళ మాటలు సంపూర్ణంగా ఈ సమస్య పరిష్కారం దిశవైపు తీసుకెళ్లేటువంటి నాయకుడు ఎవరుండారమ్మా ఇప్పుడు భారతదేశంలో? ఈ మాత్రం చేసేటువంటి నాయకుడు ప్రజా జీవితంలో ప్రజలతో మమేకమైపోయి ఓర్పుతో ఇంత గొప్పగా చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు లేరు. అసలు ఈ ప్రజాస్వామ్యంలో చాలా స్పేస్ ఉంటుందమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే అతను డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కుమారులు వాళ్ళు సినిమాలకు పరిమితం అయ్యారు, దాంట్లో లెగసీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అల్లుడుగా ఉన్నప్పుడు కూడా ఆయన రాజకీయాల లెగసీని కంటిన్యూ చేశాడు. మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు యొక్క కొడుకుగా అనేది కాకుండా రాజకీయాల్లో ఒక ప్రత్యేకతను సృష్టించుకొని తనకంటూ ఒక అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు తీసుకొని యువగళం కాదు నానా, నేను నీ కొడుకుగా కాదు లోకేష్గా నేను అవతరించాలా, నేను తప్పకుండా ఈ రాష్ట్రంలో ప్రభావితం చేయాలా, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి ఫలాలను వాళ్ళకి అందించడం కోసం నేనేం చెయ్యాలా అన్నప్పుడు వెళ్ళొద్దు నానా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు, నీకు ప్రమాదం జరగచ్చు, వాళ్ళు ఏది చేయటానికైనా ప్రాణాలు తీయటానికైనా కూడా వెనకాడరు, నువ్వు వద్దు నాన్న, చాలా సుకుమారంగా నువ్వేదో స్టాన్ఫోర్డ్లో చదివి వచ్చావంటే నో, నేను త్యాగం చేస్తాను, నేను సమిధినైనా పర్వాలేదు ఈ సమాజం కోసం నానా, నేను తాతగారి ఎన్టీఆర్ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చిన్నవాడిని, నిన్ను చూశాను, అందరిని చూశాను, కానీ ఈ ప్రజలకి నేను ఏదో చేయాలా, ఐ వాంట్ టు సాక్రిఫైస్ మై లైఫ్ ఫర్ సేక్ ఆఫ్ ద పబ్లిక్ హూ ఆర్ బిలో అండర్ ద పావర్టీ లైన్, వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలనేటువంటి తత్వంతో ఎన్ని పిడుగుద్దులు గుద్దినా, ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండలు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని హర్డిల్స్ పెట్టి అతని మీద ఎన్నో అభాండాలేసి అతన్ని హతమార్చడం కోసం ప్రయత్నం చేసినా, అటాక్ చేసినా, ఈ రాష్ట్రంలో ఆ రోజున నియంత పాలన ఉంది, ప్రజాస్వామ్యం లేదు. వాటినన్నిటిని ఎదుర్కొని తొక్కి నొక్కి బుల్డోజ్ చేసి ఈ రోజున కలబడి నిలబడి నారా తీసినటువంటి నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి కాదమ్మా, ఏది ఇచ్చినా ఈ భారతదేశంలో రేపు రాబోయేటువంటి తరాలకి ఉప ముఖ్యమంత్రి కాదు, అతను ఎప్పుడైనా సరే ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోయేటువంటి చరిత్రకారుడు, ఎన్టీఆర్ గారి యొక్క వారసుడు, మనవడు, అతనికి అడ్డే లేదు, అదుపే లేదు, వెళ్ళిపోవటమే బుల్డోజ్ చేసుకుంటా అని నేను కూడా సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఒక ఉద్యమకారుడిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఈ రాష్ట్రంలో చిన్ని గారు, అదేవిధంగా అందరు మంత్రులు నిన్న చూడాలా ప్రత్యేకంగా లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. మొత్తం కూడా రేపు రాబోయేటువంటి ప్రజాస్వామ్య జీవితంలో యువ నాయకులు, యువ రక్తం. ఇంకొకటి అన్నాడు
లోకేష్ గారు, నేను స్పష్టంగా ఉంటాను. జూనియర్స్ సీనియర్స్ అనేది కాదు, అందరిని మిళితం చేసి నేను పదవులు ఇచ్చి ముందుకు తీసుకెళ్తాను. ఒక్కసారే పదవి చేయాలా, త్యాగం చేసేటువంటి గుణం అందరికి కావాలా. దాంట్లో కూడా నేను మినహాయింపు కాదు. క్రాప్ హాలిడే ఇచ్చినట్టుగా రాజకీయాల్లో కూడా హాలిడేస్ ఇవ్వాలా. కొంతమంది కొన్ని విధాలుగా కొన్ని సందర్భాలు ఒక్కసారే చేయాలా. తర్వాత కొంతమందికి వస్తూ ఉంటాయి అవకాశాలు. పాలిట్ బ్యూరోలో కూడా చాలామందిని మేము తీసుకుంటాం, జూనియర్స్ అనేది కాదు, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్కళ్ళు మేము ప్రమోట్ చేస్తామని ఒక అద్భుతమైనటువంటి ప్రకటన ఇవ్వటం వల్ల చాలా అద్భుతం కదమ్మా. ఇవన్నీ ఉన్నటువంటి అర్హతలు కలిగినటువంటి వ్యక్తి, ఈ సమాజంలో ఒక్క తప్పు చేయనటువంటి వ్యక్తి, అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి, ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పడటం కోసం ఒక అడుగు ముందుకి కిందకి దిగి పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని ఆ రోజు రాజమండ్రిలో జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక దిశానిర్దేశం చేసి ఈ రాష్ట్ర చరిత్రను తిరగరాసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి పారదోలినటువంటి ఏకైక ఊహ్యకర్త, ఢిల్లీలో ఉండి నడిపించినటువంటి లోకేష్ గారు. మనతో పాటు ఉన్నారు కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ సౌజన్య గారు. మాట్లాడదాం. మేడం, మనందరికీ వినిపిస్తున్న మాటే అందరికీ తెలుస్తుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండగా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ఉండాలి అని టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు, ఆ పార్టీలో కొంతమంది కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు కోరుకుంటున్నారు. జనసేనగా మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ పార్టీ పరంగా అంటే మొన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంలో వాళ్ళ అంతర్గత మీటింగ్లో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే పార్టీ నాయకులుగా ఉన్నప్పుడు, పార్టీ కార్యకర్తలుగా ఉన్నప్పుడు మా నాయకుడు ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలని కోరుకోవటంలో ఆ భావం వ్యక్తపరచడం కూడా తప్పులేదు. ఎందుకంటే మేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనుకో, అంటే ఇప్పుడు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారైనా సీఎం అవుతారా అన్నట్టుగా మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా అది మా యొక్క పార్టీలో మా నాయకులుగా, కార్యకర్తలుగా ఫస్ట్ నుంచి కష్టపడిన పరిస్థితిలో మేము కూడా అలాగే అనుకుంటాం. కానీ అక్కడ అసలు నిర్ణయం ఏంటి, ఎవరు తీసుకుంటారు, ఇవన్నీ మనం గమనించినట్టయితే ఇవన్నీ గాసిప్స్గానే ఉంటాయి. అభిప్రాయాలు వ్యక్తపరచడం తప్పలేదు, కానీ అభిప్రాయాలు వ్యక్తపరిచే క్రమంలో కొన్ని ఇబ్బందులు రాకుండా చూసుకుంటే చాలు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం నెంబర్ 1గా ముందుకెళ్తుంది. అంటే ఎన్నడూ లేని విధంగా 6 నెలల్లోనే 3 లక్షల కోట్లు పైచీలకు మనకి కేంద్రం నుంచి పెట్టుబడులు వస్తున్నాయి అంటే, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి అంటే అది ఎవరి వల్ల అనేది అందరికీ తెలిసిన విషయం. అసలు మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే, కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు కొన్ని మాడుకునే మాటలే తప్పితే ఇవన్నీ ఏం ఫైనల్ కాదు. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ మధ్య చాలా సఖ్యత ఉంది. ఆ సఖ్యతను చెడగొట్టడం ఎవరి వల్ల కాదు. ఆల్రెడీ వైసీపీ అంటుంది ఎప్పుడైతే ఈ టాపిక్ వచ్చిందో కూటమిలో చీలికలు వచ్చేసినట్లే అని. దానికి మీ సమాధానం ఏంటి? అసలు పొరపాటున అది జరగదండి. చీలికలు రావడం ఎందుకంటే అసలు కూటమి ఏర్పడిందే ఒక బలమైన కారణం కోసం. ఏదైతే వైసీపీ చేసిన అరాచకాలని ఒక గాడిలో పెట్టడం కోసమే పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగంతో ఈ కూటమి ప్రభుత్వం చాలా బలంగా, అంటే ప్రజలు కూడా ఆ యొక్క కూటమి యొక్క ఆశయాన్ని నమ్మి యునామస్గా, ఎందుకంటే వైసీపీలోనే 151 వస్తేనే ఇప్పుడు దాకా రాలేదు, ఇక ముందు రాము అనుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మ్యాండేటు నిజంగా అది చాలా అద్భుతం. అంటే ఎంత నమ్మకంతో ఇచ్చుంటారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఇవన్నీ కాదండి కావాల్సింది. కేవలం ప్రజలు ఏదైతే నమ్మి మ్యాండేట్ ఇచ్చారో దానికి తగ్గట్టుగా పరిపాలన చేయాలనే ఉద్దేశం ఉంది తప్పితే వాళ్ళిద్దరికీ కూడా ఎక్కడ ఈ నాయకత్వాల గురించి కానీ లేకపోతే ఈ ఎక్కువ తక్కువల గురించి కానీ అసలు వాళ్ళకి ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళైతే మాత్రం చాలా ప్రశాంతంగా పరిపాలన చేస్తున్నారు, అలాగే ముందుకెళ్తున్నారు. కాకపోతే వెనకాల కొంచెం ఇబ్బంది కలిగిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచే క్రమంలో ఈ డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ వచ్చినంత మాత్రాన అది కూటమి విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితి అనేది ఎక్కడ ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే నెంబర్ 1 దీంట్లో. ఆయన నోటి మాటే మాకు శిరవాకు. కాబట్టి ఆయన మాట దాటి ఎవ్వరూ కూడా ఒక్క మాట మాట్లాడేది ఉండదు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. కాబట్టి ఈ విచ్ఛిన్నం దాకా అయితే రాదు ఖచ్చితంగా. అంతే. ఎవరైతే పార్టీలో ఉన్న అభిమానుల అభిప్రాయం కావచ్చు, ఈ అభిప్రాయమే పార్టీ అభిప్రాయం కూడా అయితే మీ అభిప్రాయం ఏంటి? పార్టీ అభిప్రాయం అలా ఉండదండి. పార్టీ అభిప్రాయం ఎందుకంటే చెప్పాను కదా, ఈ పార్టీకి అధినాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ కూడా చాలా సమయంగా ఉన్నప్పుడు అలాంటి అంశాలు ఏవి కూడా ముందుకొచ్చే ప్రస్తావన ఉండదు. ఈ వెనకాల కొంచెం మాట్లాడుకుని ఇందాక చెప్పాను సేమ్ అదే ఏంటంటే కొంచెం గాసిప్స్ తోటి మీడియాతోటి ప్రతిపక్ష హోదా లేని ఒక పార్టీ.
ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు చిరికలు వస్తాయా, ఎప్పుడు విడిపోతారా, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే ఈ ఈ ప్రభుత్వాన్ని కూల్చేద్దామా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆ విషయంలో. అలాంటి అయితే మాత్రం ఏది జరగదు. వాళ్ళు అనుకుని ఏమీ జరగవు. ఎందుకంటే వీళ్ళు ఏదో అంటారు ఏదో వెయిట్ చేస్తున్నారు గోతిగా నక్కల అన్నట్టుగా. సో ఆ టైప్లో వెయిట్ చేస్తున్నారు దీన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలని. కానీ అదైతే మాత్రం వాళ్ళ వల్ల కాదు. టీడీపీ సైడ్ మాట్లాడితే ఆల్రెడీ డిప్యూటీ సీఎంలు గత ప్రభుత్వంలో 5గురు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరుంటే తప్పేంటి అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు డిప్యూటీ సీఎంలు అంటే మీకు 2014 నుంచి టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు డిప్యూటీ సీఎం అన్నారు. 2019లో 5గురు డిప్యూటీ సీఎంలు అన్నారు. కానీ డిప్యూటీ సీఎం ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే కనిపించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కనిపించారు. కానీ ఈ రోజు వచ్చేటప్పటికి మీరు గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నాక డిప్యూటీ సీఎం అంటే అది ఒక పదవి అలంకరణ కాదు. ఆయన ఉంటుంది ఈరోజు ఆ పని తీరు, ఆ పని ఏ రకంగా పనిచేస్తున్నారో డిప్యూటీ సీఎం అనే దానికి అర్థం ఏంటి అనేది దాని నిజ నిరూపణ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అలానే 2014 నుంచి 2019 వరకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు లెక్కేసుకుంటే, అలాగే 2019 నుంచి 2024 వరకు కేంద్రం నుంచి నిధులు లెక్కేస్తే, ఈరోజు 2024 కుటుంబ ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లో కేంద్రం నుంచి వచ్చిన ఆ 3,00,000 కోట్ల పైచీలకు వచ్చిన నిధులు లెక్కేస్తే ఎవరి వల్ల వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, దీని అందరికి కారణం ఎవరు అనేది మనం ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా దాని డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే టీడీపీ కూడా గతంలో అధికారంలో ఉంది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ డిఫరెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో అసలు అపాయింట్మెంట్ లేదు అని అని అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఇంత ఇదిగా ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్డీఏ కూటమిలో భాగంగా వాళ్ళు కూడా చాలా యాక్టివ్ రోల్ తీసుకొని, యాక్చువల్గా రాష్ట్రంలో యాక్టివ్గా లేకపోయినా కానీ కేంద్రంలో వాళ్ళు చాలా యాక్టివ్ రోల్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మాటకి కట్టుబడి ఈరోజు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి ఇక్కడ నిధులు కేటాయిస్తున్నారు అంటే అక్కడే మనకు అర్థమవుతుంది డిప్యూటీ సీఎం స్థాయి ఏంటి. కొంతమంది అనొచ్చు రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం లేదు అని చెప్పని. రాజ్యాంగంలోనే డిప్యూటీ సీఎం లేదని మీరే చెప్పినప్పుడు డిప్యూటీ సీఎం కోసం అంత తాపత్రయం ఎందుకు? అంతే కదా, మనం పని చేస్తే అది డిప్యూటీ సీఎం అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా ఎవరైనా ఒకటే. ఆ స్థాయిలో కూర్చోబెడతారు. మన పని విధానాన్నే మన కుర్చీ అనేది నిర్ణయిస్తుంది. కానీ కుర్చీల కోసం కొట్లాడే లేకపోతే కుర్చీ కావాలనే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది కాదు. కాబట్టి కుర్చీ అనేది ఆయన వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది, ఆయన పనితీరు అలాంటిది, ఆయన కమిట్మెంట్ అలాంటిది. సో చూసాం కదా, జనసేన సైడ్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారే తప్ప అధిష్టానం ఇది ఆ నిర్ణయం తీసుకోవడం అనేది జరగని పని అంటున్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచన విధానం అలా ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్ని బట్టి మనం బయటకు చెప్తే బాగుండేది. దానికి ఇవన్నీ కారణాలు అయ్యి ఉన్నాయి. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా చీలికలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తూ ఉంటుంది తప్ప ఇందులో వాస్తవం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.